शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं सर्वे जना सुखिनो भवन्तु सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्ति शान्ति शान्तिः। ओं शान्ति शान्ति शान्तिः। ओं शान्ति शान्ति शान्तिः। ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు 14వ రోజు. ఈరోజు మనం నేర్చుకోపోయేటటువంటి విషయం ఏమిటంటే అర్ధహలాసనం అన్నటువంటి ఒక ఆసనాన్ని మనం నేర్చుకోపోతున్నాం. ఈ అర్ధహలాసనం యాక్చువల్గా మనం చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమేమి ఉంటాయి అని అన్నప్పుడు మనకి చక్కగా మొట్టమొదట మనకు జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే డైజెషన్ సిస్టమ్, మంచి డైనమిక్ డైజెషన్ సిస్టమ్ మనకి ఏర్పడుతుందండి. రెండోది ఇంకో మనకి చక్కటి సిస్టమ్ ఏం జరుగుతుందని అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పానండి, మనకి హార్ట్ నుంచి కిందకి ఇలా బ్లడ్ వెళ్ళి మళ్ళీ తలకి పై వరకు వచ్చి మళ్ళీ హార్ట్కి రావడానికి 3 నిమిషాలు పడుతుందండి. ఈ 3 నిమిషాల లోపల మనకి ఎక్కడెక్కడంతా మనకి బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయంటే మనం ఆల్రెడీ అది నేర్చుకున్నాం. వార్మింగ్ అప్ అన్నటువంటి ఒక దానిలో ఎక్కడెక్కడంతా జాయింట్స్ ఉంటాయో అక్కడంతా మనకి బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా ఆగడానికి అవకాశాలు ఉంటాయి. దాని నుంచి మనకి సమస్యలు మొదలయ్యే అవకాశాలు వస్తాయండి. సో ఇది ఏం చేస్తుంది, ఈ అర్ధహలాసనం అన్నది రివర్స్ ప్రాసెస్ చేస్తుంది బాడీని. ఆ రివర్స్ ప్రాసెస్ చేసినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఈజీగా, అంటే ప్రెషర్ ఎక్కువగా ఇవ్వకుండా మనకి హార్ట్ ఎంత పనిచేస్తుందో దానిలో సగభాగం పిక్కలు పనిచేస్తాయండి, మన కాలు పిక్కలు. ఆ పిక్కలు ఏం చేస్తాయంటే పైకి తన్నడానికి హెల్ప్ చేస్తాయి. అది ఆ బ్లడ్ వచ్చిన దీన్ని మళ్ళీ పైకి పంపాలి. కానీ మనం నిలబడి ఉండేది ఇట్లా నిలబడి ఉంటాం. నిలబడి ఉన్నప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి మళ్ళీ బ్లడ్ తల వరకు తన్నాలి కదండి. ఈ ప్రెషర్తో పాటుగా పిక్కలు కూడా కొంత సహాయం పరిచి, అందుకే మనకి హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడంతా ఈ పిక్కలు కానీ ఈ జాయింట్స్ కానీ ఇక్కడ నుంచి మనకి దానికి లింకప్ చేసి వదులుతారు. సో ఇప్పుడు మనకి ఈ ఒక దీంట్లోపల మనకి అర్ధహలాసనం అనేది రివర్స్ ప్రాసెస్ మనం బాడీని చేస్తాం కనుక అది మనకి సగం దానికి చక్కగా హెల్ప్ అవుతుందండి. మనకి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి చక్కగా మనకి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏమేమంత బాడీలో థైస్, కాఫ్ ఇవి చక్కగా మన బాడీలో ఎక్కడెక్కడంతా మనకి ఈ మన ఫీల్ అవుతున్నామో, స్టక్ అయిందన్నట్టు ఫీల్ అవుతున్నామో, ఈ స్ట్రెంగ్తన్ చేస్తుంది బాగా. థైస్ని కాఫ్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుందండి. ఆ తర్వాత ఏం చేస్తుందంటే మనం ఇట్లా బాడీని సగం ఇట్లా పెట్టి ఎల్ షేప్లో బాడీని పెడతామండి. అలా పెట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే అబ్డామిన్ పోర్షన్, అంటే కాల్ని ఇలా పైకి పెట్టి ఎల్ షేప్లో పెట్టడం వల్ల మనకు అబ్డామిన్ పోర్షన్ మీద జస్ట్ ప్రెషర్ పడి అబ్డామిన్ మీద ఉండేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో బ్యాడ్ ఫ్యాట్ అది మెల్లమెల్లగా కరిగి చక్కగా అది పని చేసుకుంటూ రావడానికి మనకి హెల్ప్ అవుతుందండి. ఎంత హేతు అవుతుందంటే అంత హేతు అవుతుందండి. అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒక మన బాడీ లోపల జనరల్గా మనకు ఉండేటువంటి వెయిట్ ఎక్కువ వచ్చేదంటే ఈ పోర్షన్లో వస్తుందండి. ఎప్పుడైతే మీకు ఈ అబ్డామన్ పోర్షన్లో వెయిట్ మనకి అనవసరమైన ఫ్యాట్ కరగడం మొదలు పెడుతుందో మన వెయిట్ లాస్ అవ్వడం ఆటోమేటిక్గా మొదలు పెడతామండి. అది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇదిగా మనకి హెల్ప్ అవుతుంది. అబ్డామినల్ లోపల ఉండే ఈ కింద భాగంలో ఉండేటువంటి ఆర్గాన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్, బిగ్ ఇంటెస్టైన్స్, లివరు, ఆ తర్వాత స్టమక్, ప్యాన్క్రియాస్, ఆ తర్వాత స్ప్లీను, అన్నీ ఏదైతే ఉన్నాయో అన్ని అవయవాలు చక్కగా ఇవి పని చేయడానికి అవి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, ప్రెషర్ తీసుకోకుండా రిలాక్స్గా వాటి పనిని అవి చేయడానికి ఒక్కసారి, అంటే బాటిల్లో మనం మురికి అయిపోయిందంటే ఏం చేస్తాం, కొంత నీళ్ళని పోసి బాటిల్ తిరగమరగా పోసి కడుగుతాం. అలాగే ఇప్పుడు ఏంటంటే తిరగమరగా పోసి అంత ఈజీగా మన బాడీని చేయలేం కనుక ఒక సిస్టమ్, ఒక పద్ధతిగా ఒక సిస్టంలో మనం దాన్ని చేయగలిగితే రివర్స్ ప్రాసెస్ అవుతుంది బాడీ. ఆ రివర్స్ ప్రాసెస్ అయినప్పుడు చక్కగా ఈ ఒక ఆసనం ఇంకా ఎన్నో ఆసనాలకి హేతు అవుతుందండి. డైనమిక్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ మనకు ఉండిందంటే కాన్స్టిపేషన్కి మనకి కాన్స్టిపేషన్ బయటికి రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఒబేసిటీ బాగా
లావుగా ఉన్న వాళ్ళకి ఒబెసిటీ తగ్గడానికి ఇది ప్రాబ్లం హెల్ప్ చేస్తుంది. అన్నిటికంటే చాలా ముఖ్యంగా యూరినరీ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. ఆ యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి నార్మల్గా యూరిన్ వచ్చేంత లెవెల్లో వాళ్ళని చేయగలిగేటువంటి ఒక ఆసనంలో ముఖ్యమైనటువంటి ఆసనం ఇది కూడానండి. ఇది ఎవరు చేయకూడదు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు చేయకూడదండి ఈ ఆసనాన్ని. రెండవది మెన్స్ట్రువేషన్లో అంటే మెన్సెస్ పీరియడ్ లోపల ఉండేటువంటి ఆడపిల్లలు వాళ్ళు కూడా చేయకూడదండి. తర్వాత హార్ట్ అటాక్ కానీ అబ్డామినల్ ఆల్రెడీ విపరీతమైన నొప్పి ఉన్నవాళ్ళు కానీ, ఈ ఒకవైపు ఇట్లా నొప్పి ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదైనా సర్జరీ జరిగి ఉంటుంది, అబ్డామినల్ పోర్షన్లో సర్జరీ జరిగి ఉంటుంది, ఆ సర్జరీ జరిగిన వాళ్ళు కానీ, పొట్ట లోపల ఏదైనా సర్జరీ జరిగిన వాళ్ళు కానీ, లేకపోతే వెనకాల విపరీతమైనటువంటి నాకు నొప్పి ఉంది అన్న వాళ్ళు కానీ, దాన్ని వాళ్ళందరూ ఏంటంటే వెనకాల విపరీతమైన నొప్పి ఉన్నవాళ్ళు, లోపల అల్సర్ ప్రాబ్లం అలా ఉంది అని అన్నవాళ్ళు, వాళ్ళందరూ యాక్చువల్గా ఇది డైరెక్ట్గా వాళ్ళు చేయకూడదండి. వాళ్ళు ఎవరైనా ఒక యోగా పక్కన ఒక టీచర్ని పక్కన పెట్టుకుని యాక్చువల్గా ఏంటంటే కొద్ది కొద్దిగా బాడీని ట్విస్టింగ్, రిలాక్సేషన్ టెక్నిక్స్ అవన్నీ మెల్లమెల్లగా బాడీకి అలవాటు చేసి, ఆ అలవాటు అయిన తర్వాత ఈ ఆసనాన్ని మెల్లమెల్లగా వాళ్ళు పరిచయం చేసుకుని మన అలవాట్లో పెట్టుకోవాలండి. అందువల్ల ఈ ఆసనాన్ని మాత్రం దయచేసి ఏమేమి మీకు బెనిఫిట్ లాభాలు ఉన్నాయో చెప్పాను, ఎవరు చేయకూడదు అన్న విషయం చెప్పాను. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలని చూపిస్తాను, చూడండి ఒక్కసారి. ఈ అర్ధహలాసనం ఎలా చేయాలని అంటే, మనము ఏమీ లేదండి, ఇది చక్కగా మనం చక్కగా ఇలా పడుకోవాలి. పడుకుని ఏం చేయాలనంటే, చక్కగా ఇలా పడుకుని నేల మీద పడుకొని ఈ కాళ్ళని మాత్రం 2 కాళ్ళని ఇంతేనండి ఇలా పెట్టుకొని ఉండాలి. కొంతమందికి ఇలా పెట్టుకోవడానికి కూడా రాకుండా ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు కింద చేతుల్ని కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. అది కూడా ఇట్లా ఉత్తగా నిలబెట్టలేకపోతున్నాను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఈ చేతుల్ని కిందకి ఇలా సపోర్ట్ ఇచ్చుకుని దాన్ని మీద పెట్టచ్చండి. తర్వాత ఆ చేతులు తీసేయాలి. మొట్టమొదట ప్రారంభంలో కొంచెం చేయికి సపోర్ట్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత టైం లోపల చేతులను తీసేసి ఇలా పెట్టచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేతులు కూడా పెట్టినా కూడా రాదు, ఎందుకంటే పాపం బాగా శరీరం ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు ఏం చేయాలనంటే, వాళ్ళు చక్కగా ఒక గోడకి తీసుకుని ఈ గోడ మీదకి ఈ గోడని ఇంతవరకు ఉండేటట్టుగా దగ్గరగా వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయి ఆ గోడ మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ స్లాంటింగ్గా ఉంది, మీరు ఇదే గోడ ఇక్కడ దగ్గరగా వచ్చేటట్టుగా మీరు ముందుకు శరీరాన్ని ఇలా దగ్గరగా తీసుకెళ్ళిపోవాలి. ఇలా దగ్గరగా తీసుకుని వెళ్ళి ఇట్లా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఉంటే చాలండి. ఇలా కనుక మీరు డైలీ అంటే ఒక్కసారిగా 20 నిమిషాలు 30 నిమిషాలు అలా చేయకూడదండి. ఎత్తుతూనే మీరు ఫస్ట్ ఒక 2 నిమిషాల నుంచి మొదలుపెట్టి మీకు ఏ ఆసనం చేసినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, స్థిరం సుఖం ఆసనం. ఎంత స్థిరంగా మీరు ఉంటారు, ఎంత సుఖంగా మీరు హాయిగా ఆహ్లాదంగా మీకు అనిపిస్తుంది, అలా మీరు మెల్లగా దాన్ని పెట్టుకుని ఇలా మీరు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ దీన్ని ఉండాలండి. ఇట్లా ఉండడం వల్ల ఎంత పెద్ద బెనిఫిట్ అంటే, ఆ రివర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రివర్స్ ప్రాసెస్ ఈజీగా జరుగుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషను పంపింగ్ చేయడానికంటే మీరు చాలా సులభంగా రివర్స్ ప్రాసెస్ని మీరు చేసిన వాళ్ళు అవుతారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి బ్లాకేజెస్ ఎక్కువ లేకుండా, మనకి ఏ బ్లాకేజ్ లేకుండా కంటిన్యూటీ ఆఫ్ సర్క్యులేషన్ అనేది సుఖంగా జరుగుతుంది. సర్క్యులేషన్ ఎప్పుడు ఎవరికైతే ఎటువంటి హిండ్రన్స్ లేకుండా, ఎటువంటి అడ్డు ఆపులు లేకుండా నడుస్తుందో వాళ్ళకి ఆరోగ్యం అనేది చక్కగా కాపాడబడుతుందండి. ఇది జనరల్గా అందరూ చెప్పుకునేటువంటి విషయం. ఆ సర్క్యులేషన్ లోపల ఎప్పుడు సమస్యలు వస్తుందో అప్పుడు వాళ్ళకి అన్ని ఒక్కొక్కటి చిన్న సమస్య, దీనికి లింక్ అయినటువంటి వేరే సమస్య, దాని నుంచి ఇంకో సమస్య, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం వాళ్ళకి దాని నుంచి వస్తుంది. సో అందువల్ల ఫస్ట్ పోర్షన్ అంటే గోడ మీద పెట్టకుండా ఇలా పెట్టడానికి ట్రై చేయండి. రాని వాళ్ళు, పెద్దవాళ్ళు, పాపం శరీరం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలా పెట్టుకుని ఉండొచ్చండి. మొట్టమొదటి 2 నిమిషాల నుంచి మొదలుపెట్టి తర్వాత 20 నిమిషాల వరకు మీరు పెట్టుకోవచ్చు దీన్ని. ఎంతసేపు మీరు పెట్టుకున్న, ఆ 20 నిమిషాల వరకు పెట్టుకున్న వచ్చే ఫలితాలు మాత్రం మీకు చెప్పలేనటువంటి ఫలితం వస్తుందండి. మంచి సర్క్యులేషన్ అవుతుంది. ఇది అయిపోయిన వెంటనే కాళ్ళు తీస్తారు కదండి, ఈ తీసిన వెంటనే కాళ్ళు తీసేసి మళ్ళీ నార్మల్గా కూర్చుని వెంటనే అప్పుడు బాడీ అంతా మళ్ళీ ఫ్రెష్గా స్పీడ్గా సర్క్యులేషన్ అయిపోయి మళ్ళీ మనకి ఎటువంటి ఇది లేకుండా మంచి ఫ్రెష్గా ఒక 1-2 మినిట్స్ లోపల చక్కగా మనకి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఒక ఆసనం అయిపోయిన వెంటనే మాత్రం కంపల్సరీ ఎయిదర్ పడుకునైనా సరే,
లేకపోతే దానిలో రిలాక్సేషన్ టెక్నిక్ మకరాసనం అయినా సరే, లేకపోతే చక్కగా కూర్చుని సైలెంట్గా ఉండడం అయినా సరే, ఇలా మెడిటేషన్ అయినా సరే ఒక 1 మినిట్ హాఫ్ మినిట్ చేయాలండి. పడుకునైనా లేకపోతే కూర్చునైనా లేకపోతే రిలాక్స్గా మైండ్ కళ్ళని క్లోజ్ చేసుకునైనా ఇలా పెట్టుకునైనా రిలాక్సేషన్ చేయాలి. అయితే మకరాసనంలో కానీ మీరు చేసే ఆసనాన్ని బట్టి ఆ పోస్టర్కి దగ్గరగానే ఉండే రిలాక్సేషన్ టెక్నిక్ మూలంగా దాన్ని మన బాడీని మళ్ళీ నార్మల్కి తెచ్చుకుని మళ్ళీ నెక్స్ట్ ఆసనం మనం చేయాలండి. ఇలా చేయటం వల్ల మనకి లాభం ఉంటుంది. ఆ లాభాన్ని మనం చక్కగా ఇవన్నీ చెప్పాను మీకు. ఆ చెప్పిన విషయాన్ని మీరు చక్కగా మనసు లోపల పెట్టుకుని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు మీరు మళ్ళీ దాన్ని చూసి ఎక్కడ ఏం చెప్పాను ఎలా చెప్పాను అన్న విషయాన్ని బాగా మీరు అర్థం చేసుకుని మీరు ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఇది అర్ధ హలాసనం అండి. దీని బెనిఫిట్స్ అన్నీ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాన్ని చక్కగా పాటించి రెగ్యులర్గా ఈ అర్ధ హలాసనాన్ని అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చేయగలిగినటువంటి ఆసనాల లోపల ఈ ఒక ఆసనం అండి. సో దీన్ని మీరు ఆద్య టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చక్కగా నేను పెట్టేటువంటి వీడియోల్ని మీ జీవితానికి అనుగుణంగా మీకు ఎట్లా అవసరం పడుతుందో దాన్ని మీరు చక్కగా వాడుకుని చేసుకోవచ్చండి. మీరు చక్కగా మీరు వాడుకుని ఎంత ఆనందం పొందితే సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ నారాయణ గురు సెలవు తీసుకుంటున్నాను.